ఏవండి, నన్ను చాలా అందంగా ఉంటావు అని అంటారండి. అవును, నిజమే. నువ్వు అప్సరసలా ఉంటావు. నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం. చిన్నప్పుడు మా ఊళ్ళో అందరూ సినిమా యాక్టర్ హీరోయిన్ ఉంది కదా, రాజశ్రీలా ఉంటావు అనేవారు. అవును, నేను పెళ్లి చూపులకి మీ ఊరు వచ్చినప్పుడు మీ ఊర్లో జనం అంతా ఒరే మన రాజోలు రాజశ్రీని చేసుకోబోయే అదృష్టవంతుడు ఇతనేరా అని చెప్పుకుంటుంటే నేను విన్నాను. ఏవండి, మరి నేను ఇంత అందగెత్తాను కదా, పుట్టింటికి వెళ్ళినప్పుడు మీకు కళ్ళకి వస్తానా? లేదు. ఏ ఎందుకని? నువ్వు ఎక్కడ నా కల్లోకి వచ్చి నన్ను పీకు తింటావునని హనుమాన్ చాలీసా చదివి పడుకుంటాను. నువ్వు లేనప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. యు నాటీ. సీత, సీత, పెళ్ళిళ్ళలో పంతులు గారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఒక్క అరుంధతి నక్షత్రం మాత్రమే ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే పెళ్ళయ్యాక భార్య భర్తకి మిగతా నక్షత్రాలన్నీ చూపిస్తుంది కనుక. అందుకేనా నువ్వు నాకు అన్ని చుక్కలు చూపించావు? సీత, సీత, వస్తున్నానండి. వచ్చేటప్పుడు గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా. అలాగే అండి. ఏమండి, రేపు నా పుట్టినరోజు కదా, నెక్లెస్ కొందాం షాప్కి వెళ్దాం అన్నారు, గోల్డ్ షాప్కి. వెళ్దామా? మన వ్యాపారం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా సాగుతుంది కదా, ఇంకోసారి ఎప్పుడో చేద్దాంలే. అదేంటండి, పోనీ ఒక పని చేద్దాం. రేపు బీచ్కి వెళ్ళిపోయి సాయంత్రం సినిమా చూసేసి వచ్చేటప్పుడు డిన్నర్ చేసేసి హోటల్లో వద్దామండి. అబ్బా, నీకు ఇప్పుడే చెప్పాను కదా, ఇంకోసారి ఎప్పుడో చూద్దాంలే. ఏంటండి ఎప్పుడు ఇలాగే అంటారు, ఏం అడిగినా ఏమీ చేయరు. సర్లేండి. ఎదురింటి రంగారావు చూడండి, వాళ్ళ ఆవిడ పువ్వులా పెట్టి చూసుకుంటున్నారు, మీరు ఉన్నారు ఎందుకు? అవునే, ఆయనది పూల వ్యాపారం, పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాదో కారం వ్యాపారం. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? రోజు గోడ కుర్చీ వేయమన్నారు. అదేమిటది, మందులు రాసి ఇవ్వలేదా? నేను స్కూల్లో మాస్టర్ గా పనిచేసినప్పుడు హోంవర్క్ చేయని పిల్లలకి రోజు గోడ కుర్చీ వేయించేవాడిని కదా. అవును. ఆ క్లాస్ రూమ్ నీడలోని గంటల తరబడి పనిచేసి ఆ సూర్యరశ్మి తగలక బాడీలో ఉన్న డి విటమిన్ కాస్త తగ్గిపోయి నాకు ఈ కీళ్ళ నొప్పులు వచ్చాయి. అందుకే రోజు నన్ను ఎండలో 1 గంట గోడ కుర్చీ వేయమన్నారు. కర్మఫలం అనుభవించడం అంటే ఇదేనేమో. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా, రండి కూర్చోండి. ఏమైంది దీనికి? డాక్టర్ గారు, మా ఆయనకి మతిమరుపు వచ్చేసిందండి. నన్నే మర్చిపోయారు. అయ్యో, మెమొరీ కార్డ్ తీసి వేస్తే తగ్గుతుందా అండి? అంత పని చేయకమ్మా, ఇంకా టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు. మందులు రాసిస్తాను, వెయ్యి. ఈ లోపుని కొన్ని టెస్టులు చేస్తాను. అది ముట్టుకోకూడదు అన్న. డాక్టర్ గారు, మెమొరీ లాస్ అయిపోయిందంతా మెమొరీ కార్డ్ వేద్దామని సెల్ ఫోన్ లో ఉంటుంది కదండి, అది నోట్లో పడేసి గ్లాస్ నీళ్ళతో నోట్లో పడేద్దాం అనుకున్నానండి. ఇంకా నయం నా దగ్గరికి తీసుకొచ్చావు, లేకపోతే మీ ఆయన హరి ఇగో ప్రిస్క్రిప్షన్, వెళ్ళి మందులు తీసుకోండి. రాను. ఒరే ఒరే ఒరే, నా స్టెస్కోప్ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారా? ఇంకా నేను వైద్యం చేయించినట్టే.